వాయువు తెగ ప్రజలు కళలను భవిష్యత్తుకు సంకేతాలుగా భావిస్తూ ఉంటారు. వారి పూర్వీకులైతే ఈ ఈ ఈ కళల ద్వారా తమకు ఏదో సందేశాలను పంపిస్తూ ఉంటారు అని వారు బలంగా నమ్ముతారు. వాయువు ప్రజలు ఆహారపు అలవాట్లను చూసుకుంటే వారు ఎడారి మరియు పొడి ప్రాంతాల్లో నివసిస్తారు కాబట్టి వీరి ఆహారంలో పశుపోషణ మరియు సముద్రపు ఉత్పత్తులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. వాయువు సంస్కృతిలో ప్రధానమైనటువంటి జంతువుగా నిలుస్తూ ఉంది. ఎందుకంటే వారు మేక మాంసాన్ని ఎక్కువగా తింటారు కాబట్టి దాన్ని ఫ్రిచ్చే అంటే మేక మాంసాన్ని కాలేయంతో తర్వాత రక్తంతో మిక్స్ చేసి వేయించుకొని తినేటటువంటి ప్రధానమైనటువంటి వంటకం. వీళ్ళ యొక్క పండగల్లో కూడా ఈ ఫ్రిచ్చే అనే ఈ వంటకాన్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. దీంతో పాటు చీచా అనేటటువంటి ఒక పానీయాన్ని అత్యంత ఎక్కువగా సేవిస్తూ ఉంటారు. చీచా అనేటటువంటి ఈ పానీయం మొక్కజొన్నతో తయారు చేసినటువంటి ఒక పానీయం. ఇది దాహాన్ని తీర్చడమే కాకుండా ఆరోగ్యాన్ని బలాన్ని ఇస్తుందని వాళ్ళు చాలా దృఢంగా నమ్ముతారు. వీరు ఎక్కువగా తీర ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు కాబట్టి వీళ్ళు చేపలు, రొయ్యలు మరియు తాబేలు మాంసాన్ని చట్టపరమైనటువంటి పరిమితులకు లోబడి ఆహారంగా తీసుకుంటారు. ఇక అడవి పండ్లు విషయానికి వస్తే అడవిలో దొరికేటటువంటి కక్టస్ పండ్లు, వివిధ రకాలైనటువంటి పండ్లను సేకరించి వాటి గింజలను